వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో అటామీ బిజినెస్లో అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి. అబ్సల్యూట్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అబ్సల్యూట్ ప్రైస్లో మనకు అందిస్తూ ఉన్నారు. సో ప్రొడక్ట్ గురించి మనం ఎక్కడా కూడా ఆ, భయపడాల్సినటువంటి అవసరమే లేదండి. ఎటువంటి డౌట్ కూడా లేదు. మీరు ఏ ప్రోడక్ట్ అయితే యూస్ చేశారో డెఫినెట్గా మీరు ఫీల్ అవుతారు. దాన్ని ఖచ్చితంగా మీరు కొంతమందికి రికమెండ్ చేయగలుగుతారు. అయితే ఇక్కడ ఇటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ని ఉపయోగించుకొని లేదా అటామీ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మనం ఎలా సక్సెస్ అవ్వాలి అనే దానికి కంపెనీ గ్లోబల్గా ఆల్రెడీ ఇప్పటికే సక్సెస్ అయినటువంటి లీడర్స్ వాళ్ళ అనుభవాన్ని బేస్ చేసుకొని కూడా ఈ సిస్టంలో మనం సక్సెస్ అవ్వడానికి 8 కోర్ చెక్ లిస్ట్ అనేది ఇవ్వటం జరిగింది. సో దీన్ని ప్రతిరోజు కూడా మనం చెక్ చేసుకుంటూ మన ప్రోగ్రెస్ మనం కనుక చూసుకోగలిగితే మనల్ని మనం మార్చుకొని సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ డేట్ వైజ్గా ఎవ్రీ 15 డేస్కి మనకి మాస్టర్షిప్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని బిగినింగ్ నుంచే మీరు బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి బిగినింగ్ నుంచే సో ఈ మంత్ లేదా ఈ సైకిల్ మీన్స్ 15 డేస్, ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి 15th వరకు, లేదా ఎవ్రీ మంత్ 16th నుంచి మంత్ ఎండ్ వరకు, ఎవ్రీ 4th నైట్ కూడా మనకి ఎంత పీవీ వస్తుంది అనేది మనం చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి ఆల్రెడీ ఇప్పటికి మనకు ఉన్నటువంటి రెగ్యులర్ ఆటో కన్జ్యూమర్స్ ద్వారా ఎంత సేల్స్ వస్తుంది, కొత్తగా మనం ఈ 15 డేస్లో ఎంత సేల్స్ని యాడ్ చేయగలిగాము, లేదా ఈ మంత్లో ఎంత సేల్స్ని మనం కొత్తగా యాడ్ చేయగలిగాము అనేది చెక్ చేసుకోవడానికి ఇటువంటి ఒక టేబుల్ అనేది మీరు తయారు చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ టీము, రైట్ సైడ్ టీము. లెఫ్ట్ సైడ్ టీం ద్వారా ఆటోమేటిక్గా వచ్చినటువంటి పీవీలు ఎంత ఉన్నాయి, ఈ 15 డేస్లో లేదా ఈ మంత్లో కొత్తగా ఎంత మనం ఇంక్రీజ్ చేయగలిగాము, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రైట్ సైడ్ కూడా చెక్ చేసుకోవటం. సో ఈ 8 కోర్ చెక్ లిస్ట్లో చూసుకుంటే సో ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే రీడింగ్ ఏ బుక్ ఫర్ 15 మినిట్స్. ప్రతిరోజు కూడా 15 నిమిషాలు ఈ బిజినెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక బుక్ని చదివి నేర్చుకోవటం. సో మనం ఒక లీడర్గా ఎదగాలి, యాజ్ ఏ మీరు కన్జ్యూమర్గా ఉండాలి అని అంటే ఈ పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మనం ఎదగాలి అనుకున్నప్పుడు, ఒక లీడర్గా తయారవ్వాలి అనుకున్నప్పుడు మనకి దానికోసం స్పెషల్గా క్వాలిఫికేషన్ ఏం అవసరం లేదండి. మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అవసరం లేదు, మనకేమి ఎక్స్పీరియన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు, మన బ్యాక్గ్రౌండ్ తోటి ఇక్కడ పని లేదు. ఎటువంటి వాళ్ళైనా సరే అటామీలో సక్సెస్ అవ్వటానికి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీరు నేర్చుకోవడానికి కొంత టైం కేటాయించాలి. అందులో ప్రతిరోజు కూడా ఒక 15 నిమిషాలు, అంటే మనకు ఉన్నటువంటి 24 అవర్స్ టైంలో జస్ట్ 1% టైంని ప్రతిరోజు కూడా మనం బుక్ చదివి నేర్చుకోవడానికి ఉపయోగించాలి. ఇందులో హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేటువంటి బుక్, లేదంటే 21st సెంచరీ బిజినెస్ బుక్, ఈ మధ్య లీడర్ అనేటువంటి బుక్, 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పేసి, రిచ్ డాడ్ పూర్ డాడీ, ఇటువంటి పుస్తకాల్ని మనం కొన్నిటిని రికమెండ్ చేస్తూ ఉన్నాం. సో అవి మీ అప్లైన్ ద్వారా మీరు కనుక్కొని 15 రోజులకు ఒక బుక్ గన కొనుక్కొని చదవగలిగితే, డైలీ ఒక 4 to 10 పేజెస్, ఒక 15 మినిట్స్ మీరు చదవగలిగితే సో మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇచ్చినటువంటి హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, డేల్ కార్నీ గారు అందించినటువంటి బుక్ అండి. సీ యూ ఎట్ ద టాప్, జిగ్లర్ గారు. సో ఇటువంటి పుస్తకాలను మనం చదివినప్పుడు ఏమవుతుందంటే చాలామందిని మనం చాలా అట్రాక్టివ్గా మాట్లాడే విధంగా మనల్ని మనం తయారు చేసుకుంటాం. సో అల్టిమేట్గా మనం ఇక్కడ బిజినెస్ చేసేది పీపుల్ తోటి. సో ఆ పీపుల్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళతోటి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని ఏ విధంగా మనం గైడ్ చేయొచ్చు, లీడ్ చేయొచ్చు అనేటువంటి విషయాల్ని ఈ బుక్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో దాని ద్వారా ఏమవుతుందనంటే మన మాట అనేది మార్చుకోగలుగుతాం. సో అది కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఎక్కువ మందిని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం, పెద్ద బిజినెస్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఒక లీడర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం ఏమి మనము ఇంజనీరింగు లేకపోతే ఎంఎస్ లేకపోతే పిహెచ్డీలు చదవాల్సినటువంటి అవసరం లేదండి. ఎవరైనా సరే ఇక్కడ లీడర్ అవ్వచ్చు. దానికి బేస్ రీజన్ ఏంటి అని అంటే డైలీ ఒక 15 మినిట్స్ మీరు బుక్ రీడింగ్ చేయటం అనేది ఇంపార్టెంట్. తెలుగులో కూడా మనకి చాలా బుక్స్ ఉన్నాయి. మీ అప్లైని కాంటాక్ట్ చేసి వాటిని కనుక్కొని లిస్టు 1 by 1 ఆర్డర్ చేసుకొని, మనకి 100 రూపాయల నుంచి కూడా బుక్స్ దొరుకుతూ ఉన్నాయి.
సో అట్లా 100 నుంచి మీరు ఇన్వెస్ట్ చేస్తూ, ఈ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని అంటే మిమ్మల్ని మీరు లీడర్గా తయారు చేసుకోవడానికి పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్. సో ఇది ప్రతిరోజు చేస్తున్నారా? లైక్ ఈరోజు 25th ఈరోజు చేస్తున్నారంటే చేస్తున్నారు, ఆల్రెడీ బుక్ చదివారంటే రైట్ మార్క్ పెట్టుకోవటం, లేదంటే క్రాస్ మార్క్ పెట్టుకోవటం, అట్లా చెక్ లిస్ట్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి వాచింగ్ వీడియోస్. సో నాకు చదవటం రాదు అనే వాళ్ళు కూడా ఇక్కడ సక్సెస్ అవ్వటానికి అవకాశం ఉంది. లైక్ మీరు బుక్స్ని ఆడియో రూపంలో, వీడియోస్ రూపంలో విని అర్థం చేసుకోవటానికి ఆల్రెడీ మనకున్నటువంటి యూట్యూబ్ లేదా స్పాటిఫై ఇటువంటి యాప్స్ మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. ఆర్ మీరు యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ చూసి కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. దీనికోసం కూడా డైలీ ఒక 15 to 20 minutes అనేది టైం కేటాయించాలి. సో ఏం వీడియోస్ చూడాలంటే బిజినెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి వీడియోస్, కంపెనీ ప్రొఫైల్కి సంబంధించి కావచ్చు, ప్లాన్కి సంబంధించి కావచ్చు, ప్రొడక్ట్కి రిలేటెడ్గా ప్రొడక్ట్ నాలెడ్జ్ కావచ్చు, లేదంటే ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ యొక్క సక్సెస్ స్టోరీస్ కావచ్చు. సో ఈ వీడియోస్ చూసామంటే మనకి యూట్యూబ్లో లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. నాది కూడా యూట్యూబ్ ఉందండి, వాసు కామెడీ అని చెప్పేసి. కంపెనీది యూట్యూబ్ ఉంది అఫీషియల్గా, అటామీ ఇండియా యూట్యూబ్ ఉంది, అటామీ కొరియా యూట్యూబ్ ఉంది. అన్ని కంట్రీస్కి అఫీషియల్గా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో వీటిని ఉపయోగించుకొని మనకు కావాల్సినటువంటి లాంగ్వేజ్లో మనం వాటిని చూసి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి పీపుల్ని మనం ప్రమోట్ చేయడానికి కూడా అక్కడ ఆ లాంగ్వేజ్లో ఉన్నటువంటి వీడియోస్ని మనం యూస్ చేసుకోవచ్చు. సో వీటిని ఉపయోగించుకొని ఈవెన్ మన ఛానల్ అటామీలో కూడా వీడియోస్ ఉన్నాయి. ఛానల్ అటామీ అనేది అటామీ కంపెనీ సపరేట్గా మెయింటైన్ చేస్తున్నటువంటి ఛానల్. అటామీ మెంబర్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసం ఉన్నటువంటి ఛానల్. సో దాంట్లో ఉంది ఆల్రెడీ 8 స్టెప్స్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి, ఆటో సేల్స్ మాస్టర్ లెక్చరర్ ఉంది, 8 కోర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ చాలా వీడియోస్ కూడా ఉన్నాయి. ప్రొఫైల్కి సంబంధించి, ప్రొడక్ట్కి సంబంధించి, యూస్ చేసిన వాళ్ళు ఇచ్చినటువంటి టెస్ట్ మోనీస్ కానీ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో రోజు ఒక వీడియో చూసుకొని అర్థం చేసుకొని మీరు ఇంకా రాయగలిగితే ఆ వీడియోలో మీరు నేర్చుకున్నటువంటి పాయింట్స్ని రాయటం అనేది కూడా మీరు ఇంకా ఎక్కువ నేర్చుకోవడానికి మీకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో థర్డ్ పాయింట్ వచ్చేసి అటెండ్ సెమినార్ ఆర్ మీటింగ్. సో మనం జూమ్ మీటింగ్ ప్రతిరోజు కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. కంపెనీ మొన్న ఒక సెమినార్ కండక్ట్ చేసింది. సో అటువంటి సెమినార్స్ కంపెనీ ఎవ్రీ మంత్ కూడా కండక్ట్ చేస్తూ ఉంది. మన జూమ్ మీటింగ్స్ ప్రతిరోజు కూడా మనం కండక్ట్ చేసుకుంటా ఉన్నాం. ఎడ్యుకేషన్ సెంటర్లో ఆఫ్లైన్ మీటింగ్స్ జరుగుతూ ఉంటున్నాయి, లీడర్స్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, కంపెనీ ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంది. ఎనీ మీటింగ్, రోజుకి అట్లీస్ట్ ఒక్క మీటింగ్ అన్నా మీరు అటెండ్ అవ్వగలిగితే ఏమవుతుందనంటే చాలా యాక్టివ్గా మనం ఉండటానికి అవకాశం ఉంటుంది. సో సెమినార్స్ అటెండ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే అక్కడ అటెండ్ అయినటువంటి మెంబర్స్ని చూసినప్పుడు మన మీద మనకి అంటే మనము కూడా ఖచ్చితంగా ఇందులో సక్సెస్ అవ్వగలం అనేటువంటి ఆ కాన్ఫిడెంట్ ఇంక్రీజ్ అవుతుంది. మన ఫ్యాషన్ని మనం ప్రూవ్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఉండాల్సినటువంటి ప్యాషన్ ఏంటి అని అంటే ఎస్, ఐ విల్ బి ఇంపీరియల్ మాస్టర్. సో ఆ డేట్ని కూడా మనం ఫిక్స్ చేసుకోగలుగుతాం ఎప్పుడైతే మనం మీటింగ్స్ అటెండ్ అవుతా ఉన్నాము. సో బయట మార్కెట్లోకి వెళ్ళి మనం వర్క్ చేస్తున్నప్పుడు 90% మెంబర్స్ నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో మనలో కూడా డిమోటివేట్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని అంతటిని కూడా తట్టుకొని మనం సక్సెస్ఫుల్గా ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా, వెనక్కి తిరిగి చూడకుండా ముందుకెళ్ళాలి అని అంటే దానికి మనకు బాగా ఉపయోగపడేది ఏంటి అని అంటే మీటింగ్స్. సో అట్లా మీ స్పాన్సర్ మీటింగ్స్ అటెండ్ చేయలేకపోయినా కానీ ఎవరైనా సరే ఈ జూమ్ మీటింగ్స్ని అటెండ్ అయ్యి నేర్చుకోవచ్చు. యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ని చూసి నేర్చుకోవచ్చు. కంపెనీ కండక్ట్ చేసేటువంటి మీటింగ్స్కి ఎవరైనా సరే మెంబర్స్ కావచ్చు, నాన్ మెంబర్స్ కూడా అటెండ్ అవ్వడానికి అక్కడ అవకాశం ఉంటుంది. సో డైలీ ఒక మీటింగ్ అన్న అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో ఈ మూడిటి ద్వారా ఏమవుతుందంటే మన నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, మనం ఒక లీడర్గా ఎదగలుగుతాం. ఫోర్త్ పాయింట్ వచ్చేసి యూజ్ అటామీ ప్రొడక్ట్స్. 100% ప్రొడక్ట్ యూజ్ చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఈవెన్ నిన్న మీటింగ్లో కూడా మనకి చైర్మన్ గారు కూడా చాలా క్లియర్గా చెప్పున్నారు. మీరు ఎప్పుడైతే ప్రొడక్ట్స్ని కంటిన్యూగా యూజ్ చేయగలుగుతారో, ఎక్కువ ప్రొడక్ట్స్ని యూజ్ చేయగలుగుతారో, మీకు వచ్చినటువంటి ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి మీరు దాని గురించి ఎక్కువ షేర్ చేసుకోగలుగుతారు. సో మీరు ఎన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, ఆ సంఖ్య ఎంత ఉంది అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఎన్ని నెలల్లో సేల్స్ మాస్టర్ అవుతారు, ఎన్ని నెలల్లో డైమండ్ మాస్టర్ అవుతారు అనేది కూడా క్లియర్గా చెప్పొచ్చు. సో ఎందుకంటే
ఒక ప్రోడక్ట్ మనం యూజ్ చేసాము అని అంటే ఆటోమేటిక్గా దాని టేస్ట్ ఎట్లుంది, అది ఎన్ని రోజులు వస్తుంది, దాని ద్వారా మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోగలుగుతాం. ఈజీగా ఇంకొకరితోటి వాటి గురించి మాట్లాడగలుగుతాం. సో అట్లా మన ప్యాషన్ ఇక్కడ ప్రొడక్ట్ యూజ్ చేయటం మీద ఉండాలి. సో అది కంటిన్యూగా ఉండాలి. ఏదో స్టార్ట్ చేసినప్పుడు 10,000 పీవీ చేసాము, ఒక పేస్ట్ సెట్, ఒక బ్రష్ సెట్ కొనుక్కున్నాము, వాటిని వాడాము. ఇంకా ఇంకెవరన్నా కొనండి 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 అంటే ఎవరు కొనరండి. మన దగ్గర ఎప్పుడైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, మనం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నామో, ఇంకొకరికి మనం ఈజీగా రికమెండ్ చేయగలుగుతాం, బిజినెస్ని పెంచుకోగలుగుతాం. సో అట్లానే దాని గురించి తెలుసుకోవాలి అన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రొడక్ట్ వాడటం వల్ల ఇంకా ఎక్కువ తెలుసుకోగలుగుతాం. సో దీనికోసం మనమేమి పిహెచ్డీలు చేయాల్సినటువంటి అవసరం లేదు. సో దీనికి కూడా మనకి యూజ్ చేసినప్పుడు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. యూట్యూబ్లో వీడియోస్ చూసి కొన్ని నేర్చుకోవచ్చు. ఎవరికన్నా ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్‌బ్యాక్ గురించి కూడా, వాళ్ళ టెస్టిమోనీ నుంచి కూడా మనం కొన్ని నేర్చుకోవచ్చు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. అట్లనే ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎస్‌టిపి. షో ద ప్లాన్ ఆర్ షో ద ప్రొడక్ట్ అని కూడా చెప్తా ఉన్నా నేను. మీరు ప్రతిరోజు కూడా కనీసం ఒక్కరికన్నా ప్రొడక్ట్‌ని చూపించటము, ఒకరితోటన్నా బిజినెస్ గురించి మాట్లాడటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో, షో ద ప్లాన్ అనంటే ఇక్కడేదో అటామీలోకొస్తే మీకు ఈ డిస్కౌంట్ వస్తది, ఆ జనరల్ కమిషన్ వస్తది. లేకపోతే ఈ మాస్టర్‌షిప్ బోనస్ వస్తది. మీరు ఇంపీరియల్ మాస్టర్ అవుతారు. ఇది చెప్పడం మాత్రమే కాదండి. మీరు ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అనేటువంటి రీజన్ క్లియర్‌గా వాళ్ళకి చెప్పాలి. సో, అంటే మనం బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసామనేది మనం అర్థం చేసుకొని ఉంటే, దాన్ని ఎదుటి వ్యక్తికి క్లియర్‌గా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. సో, కొంతమంది ఇక్కడ 3 తరాల ఇన్‌కమ్ ఉందని జెప్పేసి రావడం జరిగింది. కొంతమంది హై క్వాలిటీ ప్రొడక్ట్స్ మనం వాడుకోవడానికి అవకాశం ఉందని జెప్పేసి రావడం జరిగింది. సో, ఇంకొంతమంది డబ్బు సంపాదించడం కోసం రావటం జరిగింది. సో, వాటెవర్ ద రీజన్, మీ రీజన్ ఏంటి? సో, నేనైతే త్వరగా సక్సెస్ అవ్వచ్చు. టైమ్ ఫ్రీడమ్ త్వరగా తీసుకోవడానికి అవకాశం ఉంది. మంచి రికగ్నైజేషన్ గ్లోబల్‌గా వస్తుందని జెప్పేసి ఈ బిజినెస్‌లోకి రావటం జరిగింది. సో, అల్టిమేట్‌గా వాటిని ఫుల్‌ఫిల్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సో, అట్లా రీజన్ ఎందుకు మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేశాము అనేటువంటి రీజన్ ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్లుగా, అతను ఈ బిజినెస్‌లోకి ఎందుకు రావాలి అనేటువంటి రీజన్ ఐడెంటిఫై చేసి, దానికి కనెక్టెడ్‌గా ఈ బిజినెస్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతది అనేది చెప్పటమే ఇక్కడ షో ద ప్లాన్ అంటే. సో, అది మనం క్లియర్‌గా ఎప్పుడు చెప్పగలుగుతామంటే, బేస్డ్ ఆన్ ఎక్స్‌పీరియన్స్. ఎక్కువ మందితోటి మనం మాట్లాడినప్పుడు స్టార్టింగ్‌లో ఫెయిల్ అవ్వచ్చు. మనకి నో చెప్పేవాళ్ళు ఎక్కువ మందుంటారు స్టార్టింగ్‌లో. బట్ మనకి ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొంది నోలు మనం వినటం అనేది తగ్గిపోతది. యెస్ అనేటువంటి వాళ్ళ సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రావడం అనేది జరుగుతా ఉంటది. సో, అట్లా ఎవరైతే కంటిన్యూగా అట్‌లీస్ట్ ఇక్కడ ఏమంటున్నారంటే, నెలకి 15 మంది కన్నా ప్లాన్ చూపిచ్చండి అంటున్నారు. నేనేమంటున్నానంటే, రోజుకి ఒక్కరికన్నా ప్లాన్ చూపిచ్చండి. సో, ఆ విధంగా చేయగలిగితే మనం మన ఎక్స్‌పీరియన్స్, వర్క్ ఎక్స్‌పీరియన్స్ 3 నెలలు పోయేసరికి మీరు ఒక రకంగా తయారవుతారు. 6 నెలల్లో ఒక రకంగా తయారవుతారు. ఒక 3 సంవత్సరాలు ఎవరైతే నిలబడగలుగుతా ఉన్నారో మిమ్మల్ని ఎవ్వరు గూడా ఇక్కడి నుంచి డీవియేట్ చేయలేరు. మీ సక్సెస్‌ని ఎవరు కూడా ఆపలేరు. సో, ఆ విధంగా మనల్ని మనం తయారు చేసుకోవచ్చు. సిక్స్త్ పాయింట్ వచ్చేసి కన్జ్యూమర్ డెలివరీ. సో, ఎవరైతే మనం ప్రొడక్ట్ మన దగ్గర కొంటున్నారో అటువంటి వాళ్ళని ఇక్కడ కస్టమర్స్ అని జెప్పేసి అంటా ఉన్నాం. సో, అటువంటి కన్జ్యూమర్స్‌ని మనం ఎప్పుడు ప్రతిరోజు గూడా కొత్త వాళ్ళని ఎవరో ఒకరిని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈవెన్ మనం ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు కావచ్చు, ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు కావచ్చు, వాటెవర్ ద థింగ్. మనకు తెలిసిన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు. సో, వీళ్ళందరి ద్వారా మనం ఆటో కన్జ్యూమర్స్‌ని క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ ప్రొడక్ట్‌ని మనం యూజ్ చేసి, మనకొచ్చినటువంటి బెనిఫిట్స్ గురించి వాళ్ళతోటి షేర్ చేసుకున్నామో, లేదా వాళ్ళకున్నటువంటి నీడ్‌ని ఐడెంటిఫై చేసి, వాళ్ళ నీడ్ ఫుల్‌ఫిల్ అయ్యే విధంగా వాళ్ళకి ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్‌ని మనం రికమెండ్ చేయగలుగుతామో, దాని ద్వారా ఏమవుతారు? ఆటో కన్జ్యూమర్స్ క్రియేట్ అవుతారు. సో, అప్పుడు మనకి కంటిన్యూగా వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ అనేది రావడం జరుగుతా ఉంది. ప్రతిరోజు కూడా మనకి గ్రూప్ ద్వారా లేదా మన పర్సనల్ పీవీ కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది. సో, మీ టీమ్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్, యాక్టివ్ మెంబర్ కూడా ఫస్ట్ థింగ్ ఏంటి అనంటే ఒక కన్జ్యూమర్. మీరు పర్సనల్‌గా ఉన్నటువంటి కస్టమర్స్ మీ కన్జ్యూమర్సే. టీమ్‌లో ఉన్నటువంటి మెంబర్స్ కూడా కన్జ్యూమర్సే. ఈ సంఖ్యను మనం పెంచుకోవాలి ఎప్పటికప్పుడు. లాస్ట్ మంత్ ఎంతమందున్నారు? ఈ మంత్ ఎంత మందిని మనం కన్జ్యూమర్స్‌ని, ఆటో కన్జ్యూమర్స్‌ని క్రియేట్ చేయగలిగాం. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళంతట వాళ్ళుగా కొనుక్కునేటువంటి మెంబర్స్‌ని ఎంతమందిని మనం క్రియేట్ చేయగలిగాం. ఈ కాలిక్యులేషన్ గనుక మీకు తెలిసింది అనంటే, మీరెప్పుడు సేల్స్ మాస్టర్ అవుతారో, ఎప్పుడు డైమండ్ మాస్టర్ అవుతారో, ఎప్పుడు ఇంపీరియల్ మాస్టర్ అవుతారో మీకే తెలిసిపోతది. సో, దట్ ఈస్ ద
సిక్స్త్ పాయింట్. ఈ 3 పాయింట్స్ 4, 5, 6. సో ఈ 3 పాయింట్స్ వల్ల ఏమవుతుందంటే వాల్యూమ్ జనరేట్ అవుతుంది, పీవీలు జరుగుతాయి. పీవీలు జరిగితే ఆటోమేటిక్గా ఇన్కమ్ రావటం అనేది స్టార్ట్ అవుతుంది. సో అయితే ఇక్కడ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం నేర్చుకుంటాము లేదా మనము వాల్యూమ్స్ క్రియేట్ చేయగలుగుతాం. బట్ దాన్ని మెయింటైన్ చేయటం, యాజ్ ఏ ఒక లీడర్గా ఒక టీంని ఆర్గనైజ్ చేయటం, ఆ, ఒక లీడర్గా మనల్ని మనం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఎదుగుతూ వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి మనకు ఉపయోగపడేది ఏంటి అని అంటే సెవెంత్ పాయింట్, కౌన్సిలింగ్ విత్ స్పాన్సర్. మిమ్మల్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో అతను యాక్టివ్గా ఉంటే అతనితోటి రెగ్యులర్గా కౌన్సిలింగ్ తీసుకోవాలి. లేదనంటే అతను యాక్టివ్గా లేకపోతే అతని పైన ఉన్నటువంటి ఒక సీనియర్ లీడర్ని మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో మీరు కస్టమర్ కేర్కి కాల్ చేశారనంటే మీ పైన ఉన్నటువంటి సేల్స్ మాస్టర్ నెంబర్ మీకు ఇస్తారు. సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా మీ పైన ఉన్నటువంటి డైమండ్ మాస్టర్ను కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ పైన ఉన్నటువంటి ఇంపీరియల్ మాస్టర్ను కూడా మీరు కనెక్ట్ అవ్వడానికి కంపెనీ మీకు హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. సో మీ స్థాయిని బట్టి ఒక్కొక్క లెవెల్ లీడర్ని మీరు రీచ్ అవుతూ, లైక్ నిన్న జరిగినటువంటి సెమినార్కి కనుక వచ్చారంటే కొరియన్ లీడర్స్తో కూడా మీరు అప్రోచ్ అవ్వడానికి కాంటాక్ట్ అయ్యి మీకున్నటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోవాలన్నా, ఎటువంటి వాళ్ళు బిజినెస్ చేస్తున్నారన్నా అక్కడ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సో అట్లా యాక్టివ్గా ఉన్నటువంటి ఒక స్పాన్సర్ని, అప్లైన్ని ఒక మెంటర్గా చూస్ చేసుకొని, సో వాళ్ళతోటి బిజినెస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా రెగ్యులర్గా మనం డిస్కషన్ చేస్తూ ఉండాలి. సో ఎప్పుడైతే ఆ రిలేషన్ మెయింటైన్ చేయగలుగుతామో, కౌన్సిలింగ్ తీసుకోగలుగుతామో, మనం ఇంకా ఫాస్ట్గా సక్సెస్ అవ్వడానికి వాళ్ళ లీడర్షిప్ అనేది మనకి హెల్ప్ అవుతుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో ఎయిత్ పాయింట్ వచ్చేసి బిల్డింగ్ ట్రస్ట్. సో మీ టీంకి లేదా మీ కన్జ్యూమర్స్కి మీరు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి. సో వాళ్ళల్లో నమ్మకాన్ని ఎప్పటికప్పుడు మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో అది మాట మీద నిలబడి ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఒక మాట మీద నిలబడి ఉండటం. సో ఇప్పుడు మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు ఏమంటారంటే మీ మాట మీకు సక్సెస్ని తెచ్చిపెడుతుంది అని అంటారు. సో ఎప్పుడైతే మనం స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉంటామో దాని ద్వారా ఏమవుతుంది, చాలా సాఫ్ట్గా మనల్ని మనం తయారు చేసుకుంటాం. సాఫ్ట్గా మనల్ని మనం తయారు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరితో కూడా మనం చాలా రెస్పెక్ట్గా మాట్లాడగలుగుతాం, రెస్పెక్ట్గా బిహేవ్ చేయగలుగుతాం. సో అటువంటి ఒక ట్రస్ట్ని మనం మన టీం మెంబర్స్లో, మనకున్నటువంటి కస్టమర్స్లో, అప్లయన్స్లో, మేనేజ్మెంట్ దగ్గర, మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కావచ్చు, ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం మెయింటైన్ చేయగలిగితే మనం ఒక మంచి లీడర్గా ఎదగటానికి, రోల్ మోడల్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద ఎయిత్ స్టెప్స్. ఇదేం చేస్తుందంటే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. సో అట్లా మీరు రోజు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అలవాట్లుగా మార్చుకోవాలి. మీ అలవాట్లు ఏవైతే ఉన్నాయో మీ క్యారెక్టర్ని అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. సో మీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది మీ డెస్టినీని మీరు ఎంత త్వరగా చేరుకోగలరు అనేది కూడా ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. సో కొంతమంది డౌన్ లైన్స్ అప్లయన్స్ తోటి బిహేవ్ చేయటం కావచ్చు, అప్లయన్స్ డౌన్ లైన్స్ తోటి బిహేవ్ చేయటం కావచ్చు. ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే సో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ సఖ్యత, రిలేషన్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేయగలుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీకు ఎక్కువ మంది అప్లయన్స్ కనెక్ట్ అయి ఉన్నారు, కంపెనీ మేనేజ్మెంట్ మిమ్మల్ని ఫాలో అప్ చేస్తూ ఉంది. సో ఆ విధంగా గనక ఉంది, మీ లీడర్స్ దృష్టి మీ మీద ఉంది అని అంటే మీరు రైట్ వేలో ఉన్నట్లే, మీరు రైట్ పాత్లో ఉన్నట్టే. మీరు కాల్ చేయకపోయినా మీ అప్లైన్ మీకు కాల్ చేస్తున్నారు అని అంటే యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్. సో ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతారు. సో ఇవి ఈ 8 పాయింట్స్ అండి. ఈ 8 కోర్ యాక్టివిటీస్ని ప్రతిరోజు కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. సో దానికోసం ఇక్కడ ఒక టేబుల్ను కూడా మనకి కంపెనీ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మీరు కూడా కావాలనుకుంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ నుంచి 31st మంత్లీ మీరు ఈ విధంగా ఒక చెక్ లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. లేదంటే దీన్నే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. లేదా ఇది పీడిఎఫ్ కావాలన్నా ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో మనం షేర్ చేసుకొని ఉన్నాం. కావాలంటే మళ్ళీ కూడా పంపిస్తాను నేను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏ విధంగా అయితే 8 పాయింట్స్ రాశారో టాప్లో రైట్ సైడ్కి డేట్ ఎట్లా అయితే ఉందో ఆ విధంగా మీరు ప్రతిరోజు ఈరోజు 25వ తారీఖు ఇవాళ బుక్ చదివామా, వీడియో చూసామా, మీటింగ్ అటెండ్ అయ్యామా, ప్రొడక్ట్స్ వాడుకున్నామా,
ఇవాళ ఎవరికన్నా ప్లాన్ చూపించామా, ఈరోజు ఎవరికన్నా ప్రోడక్ట్ డెలివరీ ఇచ్చామా, ఈరోజు స్పాన్సర్ తోటి మనం మాట్లాడామా, ఈరోజు మన క్యారెక్టర్ని మనం బెటర్ చేసుకునే విధంగా అందరికీ కూడా నమ్మకంగా మనం ఉండగలిగామా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు చేసుంటే టిక్ పెట్టుకోవడం, చేయకపోతే ఇంటూ పెట్టుకోవడం. ఇది సెల్ఫ్ ప్రోగ్రెస్ని చెక్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక ఆయుధం అని చెప్పొచ్చండి. సో ఎప్పుడైతే మనం ఒక 1 మంత్ లేదా ఒక 3 మంత్స్ దీన్ని మనం ఫాలో అవుతామో ఆటోమేటిక్గా ఫోర్త్ మంత్ మనం వద్దన్నా కానీ దాన్ని ఆటోమేటిక్ జరుగుతుంది. సో ఈ మంత్ ఏదైతే మనం కొన్ని పాయింట్స్ చేయలేకపోయామో వాటిని నెక్స్ట్ మంత్లో మన చెక్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది అరే సెమినార్ అటెండ్ అవ్వలేకపోయామే అని చెప్పేసి ఫీల్ అవుతా ఉన్నారు. సో ఆ ఫీలింగ్ మీకు రాకుండా ఉండాలి అనుకుంటే నెక్స్ట్ టైం రావాలి అనుకుంటే మీ ప్రోగ్రెస్ ఏంటి అనేది చెక్ చేసుకోవటం. సో ఈ 8 కోర్ చెక్ లిస్ట్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో మీ సక్సెస్ని ఎవ్వరూ కూడా ఇక్కడ అడ్డుకోలేరు. డెఫినెట్గా మీరు ఇంపీరియల్ మాస్టర్ అవుతారు. మీ టీంలో చాలా మందిని ఇంపీరియల్ మాస్టర్స్ని కూడా తయారు చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ ద 8 కోర్ చెక్ లిస్ట్ అండి, మన అటామీ బిజినెస్కి సక్సెస్కి ఉన్నటువంటి ఫార్ములా. సో ఇది కూడా మనం రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా మీ టీం మెంబర్స్ తోటి మీరు షేర్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ కావాలన్నా కానీ చూడొచ్చు. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.